దినచర్యల పాఠాలు. యాభై రెండు శపించుట నివారించబడింది. విశ్వాసిని దూషించడం అతన్ని హత్య చేయడంతో సమానం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని సాబిత్ బిన్ జహక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. సత్యవంతుడు శపించువాడు కావటం సమ్మతమైన విషయం కాదు. ముస్లిం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారని అబూ దర్దా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. దూషించువారు ప్రణయ దినాన సిఫార్సు చేయలేరు, సాక్ష్యము ఇవ్వలేరు. ముస్లిం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని ఇబ్ను మస్ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ఒకరి లోపాలు ఎంచేవాడు, దూషించేవాడు, అశ్లీల పదాలు పలికేవాడు, దుర్భాషలాడేవాడు విశ్వాసుడు కాడు. తిర్మిజీ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారని అబూ దర్దా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. మానవుడు ఎవరినైనా శపించినప్పుడు ఆ శాపం ఆకాశం వైపు వెళుతుంది. అక్కడ దాని తలుపులు మూసి ఉంటాయి. అప్పుడు దిగి భూమి వైపుకి వస్తుంది. దాని తలుపులు మూసి ఉంటాయి. కుడివైపు ఎడమవైపు వెళుతుంది. ఎక్కడా సందు పొందనిచో శపించబడిన వాని వైపు వెళుతుంది. ఒకవేళ అతడు దానికి అర్హుడై ఉంటే అతనిపై, లేనిచో తిరిగి శపించిన వాడిపై పడుతుంది. అనగా ఆ శాపం వానికే తగులుతుంది. అబూ దావూద్. విశేషాలు. 1. విశ్వాసుల్ని శపించడం గురించి హెచ్చరించబడింది. 2. అధర్మంగా, అన్యాయంగా శపించినచో ఆ శాపం తిరిగి శపించిన వానికే తగులుతుంది. 3. శపించడం సత్యవంతుల, భక్తుల లక్షణం కాదు.